ఓం శ్రీహరి. ఈరోజు ఆరోపాశ్రము. புள்ளும் சிலம்பினகான் புள்ளரையன் கோயிலில் வெள்ளை விழின் செங்கின் பேரரவம் கேட்டிலையோ పిల్లాయ్ ఎలుందిరాయ్ పేయములైన జుండు కల్లచ్చగడం కలక్కళియా కాళ్ళో వచ్చి வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தென்னை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்லவெளெந்து அரியன்றா பேரரவம் உள்ளம் புగిందు కులిరిందేలో రెంబావాయ్. ఈ పాసుర తాత్పర్యం ఏమనగా, భగవంతుని ఆరాధన పూర్వము లేనందునను ఈ వ్రతము యొక్క గొప్పతనము తెలియకపోవుట చేతను తానొక్కతియే తన భవనమున పరుండి నిద్రించుచున్న ఒక స్నేహితురాలిని గోదాదేవితో వచ్చిన వారు మేల్కొల్పుచున్నారు. అది ఎట్లనగా, ఆహారము సంపాదించుకొనుటకు పక్షులు గూళ్ళ నుండి లేచి ధ్వని చేయుచూ పోవుచున్నవి. ఆ పక్షులకు రాజైన గరుత్మంతుడు వాహనముగా గల భగవంతుని ఆలయంలో శంఖము మధుర గంభీరముగా ధ్వని చేయుచు భక్తులను రండని ఆహ్వానించుచున్నది. ఆ ధ్వని నీకు వినబడుట లేదా? ఓ పిల్లదానా, లెమ్ము, మేము ఎట్లు లేచితిమో తెలుసునా? పూతన ఇచ్చిన స్తన్యము త్రాగినట్టియు తనను చంపగా వచ్చిన శకటాసురుని కాలుతాపుతో కాలుని వద్దకు పంపినవాడు సముద్ర జలముపై హంసతూలికా తల్పము కంటే సుఖకరమైన శేషశయ్యపై లోక రక్షణమునే ఆలోచించుచు యోగ నిద్రను అనుభవించుచు జగత్కారణమైన పరమాత్మను తమ హృదయములయందు బంధించి మెల్లగా నిద్ర మేల్కొను మునివర్యులు హరి హరి అని చేయు భగవన్నామధ్వని మా హృదయములలో ప్రవేశించి మమ్ము నిద్ర నుండి మేల్కొల్పినది. నీవు కూడా లేచి రమ్ము అని నిద్రపోవుచున్న కన్యను గోదాదేవి ఆమెతో వచ్చిన చెలికత్తెలు మేల్కొల్పుచున్నారు. ఓం శ్రీహరి. ఆండాళ్ తిరువడిగలే శరణం శరణం.